ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు వేసిన పిటిషన్పై కాసేపట్లో తీర్పు చెప్పనుంది హైకోర్టు. కస్టడీకి ఎలాంటి కండిషన్లు పెట్టకుండా కింది కోర్టు ఆదేశాలు ఇచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు ప్రణీత్రావు. విచారణ తర్వాత రాత్రి టైంలో జైలుకి తరలించాలని కోరారు. కుటుంబ సభ్యులు అడ్వకేట్లను కలిసేందుకు పర్మిషన్ ఇప్పించాలన్నారు. ఇప్పటికే కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించినందున కస్టడీ రద్దు చేయాలని కోరారు. దీనిపై కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. ఇప్పటికే 2 వర్గాల వాదనలు ముగిశాయి. ఇవాళ కోర్టు తీర్పు చెప్పనుంది. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నం, ప్రణీత్రావు పిటిషన్ పై ఇవాళ హైకోర్టు తీర్పుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, వారం రోజుల కస్టడీ విచారణలో భాగంగా ఇటు పంజాగుట్ట పోలీసులు ప్రణీత్రావును 5వ రోజు కూడా విచారిస్తున్నారు. గత 4 రోజుల నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోని కస్టడీ విచారణ కొనసాగుతుంది. అయితే 2 రోజుల క్రితం ప్రణీత్రావు తనను విచారిస్తున్నటువంటి ఈ కస్టడీ విచారణకు సంబంధించి అనేక ఆరోపణలు చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్లో భాగంగా కొన్ని కీలక ఆరోపణలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచారణ తీరు మీద తను ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణల్లో భాగంగా ఏదైతే ఇటు హైకోర్టు కింది స్థాయి కోర్టు కస్టడీ విచారణకు అనుమతి ఇవ్వడం జరిగిందో, ఈ అనుమతి ఇచ్చిన సందర్భంలోనే కనీసం సుప్రీంకోర్టు నిబంధనలను పాటించలేదు, సరైనటువంటి మార్గదర్శకాలను పాటించకుండానే తనను కస్టడీ విచారణకు అనుమతించింది అని చెప్పంటూ కూడా ఆరోపణలు చేశారు. ఇక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి యొక్క కస్టడీ విచారణ పైన కూడా ఆయన ఆరోపణలు చేస్తూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది, లంచ్ మోషన్ పిటిషన్. సో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో గత 4 రోజుల నుంచి తనను విచారిస్తున్నటువంటి సందర్భంలో కనీసం విచారించిన తర్వాత తనను తిరిగి జైలుకు తీసుకెళ్లకుండా ఇక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఉంచి విచారిస్తున్నారు. ఇక్కడ కనీస సౌకర్యాలు ఏవి కూడా తనకు లేవు. ఇటు తను పడుకోవడానికి కూడా ఎటువంటి ఏర్పాట్లు అనేవి కూడా చేయలేదు అంటూ కూడా కొన్ని ఇటు పిటిషన్లో పేర్కొన్నారు. ఇక తన వాళ్లను ఎవరిని కూడా కలవనివ్వటం లేదు. సో ఇటు దీనికి సంబంధించి ఏదైతే విచారణ జరుగుతుందో, ఈ విచారణకు సంబంధించి మొదటి రోజు నుంచి కూడా తను విచారిస్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా బయట లీక్ చేస్తున్నారు పోలీసులు అంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఎవరైతే తనపై ఫిర్యాదు చేసినటువంటి అడిషనల్ ఎస్పీ రమేష్ ఉన్నారో, ఈ రమేష్ను విచారణలో పాల్గొనకుండా కూడా ఆదేశాలు ఇవ్వాలి. ఇప్పటికే అనేక రకమైనటువంటి అతిక్రమణలు చేశారు. అంటే మీడియాకు లీకులు ఇవ్వడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకపోయిన కారణంగా ఈ పిటిషన్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి కస్టడీ విచారణను కూడా రద్దు చేయాలి అంటూ కూడా తను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఈ పిటిషన్కు సంబంధించి నిన్నటి రోజున కౌంటర్ దాఖలు చేయాలని కూడా పోలీసులకు ఇటు హైకోర్టు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే హైకోర్టులో ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. వాదనలు వినిపిస్తూ మొదటి రోజు నుంచి ఇటు ప్రణీత్రావును కస్టడీలోకి తీసుకున్న దగ్గర నుంచి కూడా అన్ని రకాలైనటువంటి సక్రమంగానే కస్టడీ విచారణ జరుగుతోంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అన్ని సౌకర్యాలు కల్పించే విచారణ అనేది కంటిన్యూ చేస్తున్నారు. తన వాళ్ళు ఎవరూ కలవటం లేదు అనేటువంటివి అవాస్తవాలు. ఇప్పటికే తన బంధువులు అనుదీప్, అలాగే కౌన్సిల్ సభ్యులు వాసుదేవన్, వీళ్ళందరూ కూడా ప్రణీత్రావుని కలుస్తూనే ఉన్నారు అంటూ కూడా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. మరోవైపు ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో, ఫిర్యాదుదారు ఇటు ఏఎస్పీ రమేష్ కేవలం ఫిర్యాదు చేసిన తర్వాత తను ఇటు విచారణలో ఎటువంటి జోక్యం కల్పించుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే బయటకు మీడియాకు లీకులు ఇస్తున్నారు అనేటువంటి వాస్తవాలు కావు, ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. కేవలం తనను అరెస్ట్ చేసిన రోజు మాత్రమే ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ కూడా పోలీసులు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత కస్టడీ విచారణకు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారాన్ని కానీ ఏ ఇన్ఫర్మేషన్ కూడా బయటికి పోలీసులు ఇవ్వలేదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచారణ అంతా సక్రమంగానే జరుగుతుంది కాబట్టి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తనకు ఎటువంటి సౌకర్యాలు లేవు అంటూ కూడా ప్రణీత్రావు తను పిటిషన్లో పేర్కొన్నటువంటి విషయాలన్నీ కూడా అవాస్తవాలు కాబట్టి తను వేసినటువంటి ఆ పిటిషన్ను కొట్టివేయవలసిందిగా కూడా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. ఇక ఇరువైపుల వాదనలు విన్న తర్వాత 2 వైపుల వాదనలు విన్నటువంటి హైకోర్టు ధర్మాసనం తీర్పును నిన్న రిజర్వ్ చేసింది. ఇవాళ ఉదయం 10:30 ఈ కస్టడీ పిటిషన్కు సంబంధించినటువంటి ప్రణీత్రావు వేసిన పిటిషన్ మీద తీర్పు ఇవాళ మరికొద్దిసేపట్లోనే రానుంది. చంద్రిక. రైట్ రత్నం, థ్యాంక్ యూ.